ప్రభు ఈడు పెళ్లి చేసుకున్నాడు ప్రభు. పెళ్లి చేసుకుంటే పాపం ఏంటి? అది పెద్ద పాపం, అందరికీ తెలుసు ఆ విషయం, కానీ మనం బయటికి చెప్పుకోలేము. బేసిక్ గా పెళ్లి చేసుకుని పాలల్లో విషయం కలిపాడు ప్రభు. వీడికి అక్కడ ఒక డౌట్ వచ్చింది, పాలల్లో విషయం కలిపా అని షుగర్ కరెక్ట్ గా ఉన్నదా లేదా అని చెప్పి తాగిండు, ఇష్యూ చేసుకున్నా ఇక్కడ. ఈ పాపికి నేను వేసే శిక్ష మరిగే పాలల్లో ఉడికించండి. లోపల వెళ్ళు. మీరు అక్కడ కూర్చోరి, నేను వాళ్ళతో మాడతా. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ భాస్కర్. ఫ్యాన్ బేస్ కూడా పొందాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకుంటే 2 దున్నపోతులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరైతే ఏది దున్నపోతా అనుకుంటున్నారో కింద స్క్రోలింగ్ లో AB వస్తుంది. మీరు ఏదైతే ఆన్సర్ చేస్తారో దానికి 500 రూపీస్ మీకు అయితే వస్తున్నాయి. ఇది మీరు గెలుచుకున్నారు 500 రూపీస్. ఏంటి నన్ను గుర్తుపట్టారా మీరు? మీ వీడియోలు ఫుల్ గా చూస్తాను. ఓ మై గాడ్, అసలు నేను అసలు నమ్మలేకపోతే. నేను హైదరాబాద్ లో జూబ్లీస్ లా ఒక వ్లాగ్ తీస్తే అది ఎలా ఉంటుందో చూడాలని చెప్పి మా ప్రేక్షకులకు ఒక చిన్న ఆశ, అది నెరవేర్చడానికి నేను వచ్చాను. సైలెంట్ గా పక్క నుంచి తీసుకో, గద్దతో కొట్టిన అనుకో గద్దలా ఎగురుతుందని చెప్పి నాకు తెలుసు. అటు పెట్టేసి నేను చూసుకున్న తర్వాత పాపలు వస్తుర్రు. గమన్ పాపలు కాదు, తీసేసి పాపలు లెక్కలు విలిపి ఈ కౌంటింగ్ ఎక్కిస్తాం దీంట్లోకి. అంటే ఎవరు చనిపోలేదు, దీంట్లోనే ఉంటుంది లిస్ట్. మా ఇద్దరు డిలీట్ ఏమి వీరు చేసిన పాపము? ఈడు పాపి కాదు, ఆడ మంచోడే, మన ఫ్రెండ్స్. చుట్టపు చూపుగా వచ్చితిరా. స్నాక్స్ కింద నూనెలో వెంచమంటారా ఇన్ని? తదుపరి పాపిని ప్రవేశపెట్టము. వీళ్ళ తాత వీనికి 100 కోట్ల ఆస్తి ఇచ్చిండు. 100 కోట్ల ఆస్తి రాసిచ్చాడా? ఇడు ఒక పూటలో తినేసిండు మొత్తం. నెక్స్ట్ పాపి గాన గంభీర పెద్ద సింగర్ ప్రభు. అవునా? అటులైనా నేను ఒక పాట పాడేదాను, ఆ పాటని అలాగే పాడేదేవా? పాడతా గురువుగా. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మ. పాడు. సువ్వి పట్టుకొని సూది అంటున్నాడు. ఈయన ఆ సూదులతోనే గుచ్చి మళ్ళీ చంపండి. తరువాతి పాపి. ఈయనకేమైంది? వీడు చేసిన పెద్ద పాపము భూమి మీద ఎవరు చేయడు ప్రభు. ఏం చేశాడు? ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది ప్రభు. నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు ప్రభు. ఆ అమ్మాయి ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి రమ్మన్నది. ఇది ఇంటికి పోయిండు. వెళ్ళేటప్పుడు కేక్ లో మత్తు పదార్థాన్ని కలుపుకొని పోయింది ప్రభు. ఆ అమ్మాయికి కేక్ తినిపించిన తర్వాత ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. వీడి మొలతాడు తీసి ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కట్టేసి ఫ్రిడ్జ్ లో ఉన్న 2 కిలోల టమాటాలు ఎత్తుకోపోయిండు ప్రభాడు. టమాటో ఎత్తుకోపోయింది, ఇట్స్ నో ప్రాబ్లం, ఇట్స్ నార్మల్ థింగ్. టమాటో చట్నీ కూడా ఎత్తుకోపోయిండు ప్రభాడు. ఇంత పెద్ద దొంగతనం నేను ఎక్కడా చూడలేదురా. 2 కిలోల టమాటాలు ప్లస్ టమాటా చట్నీ. దీన్ని నరకంలో టమాటాలు పండించి నరకవాసులందరికీ చౌక ధరలో ఇమ్మని చెప్పు. ఇట్రా కాకా, ఇదేంది? నించో చూపించడం కంటే చేస్తే బాగుంటది. బేసిక్ గా రాజుగారి దున్నపోతుంది కదా, అది సర్వీసింగ్ పోయింది ఈ రోజు. కొన్ని రోజులు దీన్ని వాడుకోండి. ఓకే. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు. ఎందుకో తెలుసా? ఇది హోమ్ టూర్. ఎస్ గైస్, మీరు అనుకున్నదే కరెక్ట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ ఏంటో తెలుసుకోవాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. అరే గెస్ట్ హౌస్ ఫుడ్ పెట్టరా? అర్థం కాదు. గుర్తుపట్టిరా? KGF తాత ఒకసారి చచ్చిపోయి వచ్చిండు. అప్పుడు చెఫ్ లేడు, వంట చేయని చెప్పినాం, అది రూపాయలా చేసాడు. అవును, ఇంతకు చిన్న డౌట్, చికెన్ ఎడికి వస్తుంది? భూలోకంలో కోళ్ళని చంపుతారు కదా, చంపేస్తాం. దాని ఆత్మలు ఇక్కడికి వస్తాయి, కోసుకొని తింటాం. నేను వెళ్తే ఇంకా నాకు లేట్ అయింది. ప్రభు ఏమి జరిగినది? వీళ్ళకి శిక్షించవాలి. మీ చుట్టాలంటివిగా. వీళ్ళ లాగులు చూసి పిచ్చి వేసింది నాకు. అంటే మేము చేస్తే తప్పు, కింద వాళ్ళు చేస్తే అది రైట్. మా ఆయన ఈ రోజు నాకు శారీ కొనిచ్చాడు. అది ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. యాదమరాజు కదా ఇది, చూసినా నేను. మనుషులకి అశాంతి కలిగించి ఇలాంటి వ్లాగులు చేసే వాళ్ళని ఏం చేయాలో తెలుసా? నరకానికి వచ్చినప్పుడు మళ్ళీ చంపాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక సాఫ్ట్వేర్ కి ఎంత వస్తుంది సాలరీ మధ్య? మా అంటే ఒక 70,000 వస్తుంది, మాకు ఒక వీడియోకి 80,000 వస్తుంది. నన్ను అడిగితే ఒక పని చేయరు, మీరు కూడా ఇవన్నీ వదిలేసి కిందకి వచ్చి ఒక ఛానల్ పెట్టుకోరు. అరే వీళ్ళు చావడంలో తప్పేం లేదు సార్. అంతగాడి ఎలుగుబంట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు.
నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకట్లా కొట్టుకుంటున్నారు? చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా? ఏం బాగాడివిరా నువ్వు? సిగ్గుశారం లేదురా నీకు? సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా, విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు. ఫినిష్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే రెండో కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవరా నువ్వు? ఏమో వర్ష, ఎవరు హీరోయిన్ వచ్చారు మేడం? ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్ రాదు. ఏనా సప్పుడు ఏం లేదు. పిల్లలు సార్ మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసురా నిన్ను బావా? అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావా నీ? ముసలిదానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ. ఏమి ఇస్తావు? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, ఇందు అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావా? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో వాడికి ఏమున్నదని దూకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా, రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత అగో యువతే యువతే యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. నిద్ర? ఒరే అన్నయ్య, ఈ తమ్ముడు నిద్ర లేపు ఎందుకురా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.